ఆ జిల్లాలో హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించిందా? ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం నివేదికలు తెప్పించుకుంటుందా? పథకాల అమలు తీరుపై ఆరా తీస్తుందా? నిఘా వర్గాలే కాకుండా స్వతంత్ర ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నారా? జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయి? నేతలు ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉంటున్నారా? ప్రత్యేక ఏజెన్సీల ద్వారా ఆరా తీస్తున్నారా? ఇంతకు ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఆ జిల్లా ఎక్కడ? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఖానాపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. మంచిర్యాల జిల్లాలో 3 ఎమ్మెల్యేలతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచిపోయింది. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో పాటు పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు సైతం ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, గెలిచిన నేతలు కొంతకాలం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడం, ప్రజలకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు ఎమ్మెల్యేపై బలంగా ఉన్నాయట. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే ప్రచారం నడుస్తోంది. గడిచిన కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఎక్కడికెక్కడ నివేదికలు తెప్పించుకుంటున్నారట. పార్టీలో విభేదాలున్న మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలను సయోధ్య చేయడం సమస్యగా మారిందట. అసమ్మతి ఉన్న చోట నేతల మధ్య సమస్యలను సద్దుమణిగే విధంగా ప్రయత్నాలు చేయాలని పార్టీ ఆలోచనలో ఉందట. జిల్లాలోని మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పార్టీ సీనియర్ నేతల మధ్య సయోధ్యలు లేకపోవడంతో రాజకీయ శత్రువులుగా మారుతున్నారని పార్టీలో సీనియర్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. జిల్లాలోని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం కార్యకర్తలను అసహనానికి గురిచేస్తోందట. మంత్రి, ఎమ్మెల్యేల తీరుతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని పార్టీలో సీనియర్ నేతలు వాపోతున్నారట. జిల్లాలో హస్తం పార్టీలో నేతల మధ్య ఉన్న పంచాయతీ ఇప్పుడు కార్యకర్తలను ఇరుకున పెడుతోందట. ఒక పక్క మంత్రి వివేక్ వెంకటస్వామి, మరో పక్క ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మధ్య ఉన్న ఆధిపత్య పోరు చినికి గాలివానగా మారే అవకాశం ఉందని పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. దానికి ఉదాహరణే లక్షెట్టిపేటలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కార్యక్రమాన్ని ప్రేమ్సాగర్ రావు వర్గీయులు అడ్డుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను కావాలనే ప్రేమ్సాగర్ రావు వర్గీయులు అడ్డుకున్నారని, పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా తిరిగే అవకాశం తనకుందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారట. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటిస్తూ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తన నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తే ఎవరిని తిరగనివ్వమని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తేల్చి చెప్పారట. ఇదిలా ఉంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీరు మరోలా ఉందనే ప్రచారం నడుస్తోంది. తనను గెలిపిస్తే బెల్లంపల్లిలో ఇల్లు కట్టుకుని ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారాడనే ఆరోపణలు వస్తున్నాయట. అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటించడం తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రజల్లో ఉండడం లేదని ఇప్పటికే ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు కూడా వెళ్లిందట. ఎమ్మెల్యే వినోద్ అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంలో చోటామోటా లీడర్ల హవా నడుస్తోందట. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ పనులు ఇవన్నీ ఇప్పిస్తామని అందరికి అడిగి దండుకుంటున్నారనే ఆరోపణలు హస్తం పార్టీలో వినబడుతున్నాయి. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అవినీతి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కావాలనే తనపై కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలో మంత్రి పదవి కోసం పోటీ పడినప్పుడల్లా ప్రతిసారి తనపై పార్టీలో కొందరు పని కట్టుకున్న ఆరోపణలు చేస్తూ బదనాం చేస్తున్నారని, ఇంటి దొంగలే ప్రతిపక్షాలతో చేతులు కలిపి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీలో తన సన్నిహితులతో గోడు వెళ్లబోసుకుంటున్నారట. మంచిర్యాల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి బోరవలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వెనకుండి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్న ఇంటి దొంగలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సిద్ధమయ్యారట. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించిన అధిష్టానం పార్టీకి నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి మరి.